కల్కి మేనియాతో ఇండియా మొత్తం షేక్ అవుతుంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా వహించిన ఈ మూవీ తెలుగు సినిమాని హాలీవుడ్ రేంజ్ లో కల్కి నిలబెడుతుందని చెప్పవచ్చు. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక రేంజ్ లో ఉంది. కథను పూర్తిగా రివీల్ చేయలేను, కానీ సినిమా ఓపెన్ అవ్వడం చాలా ఆసక్తిగా ఓపెన్ అవుతుంది. మహాభారతం టైంలో తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని చూస్తున్న అశ్వత్థామ కలియుగ ముగింపు దశలో ఒక అమ్మాయి కడుపులో దైవం ఉందని తెలిసి తనని కాపాడాలని నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డ వలన తనకు ప్రమాదమని తెలుసుకొని క్రూరుడైన యాస్కిన్ తనను చంపాలని చూడగా స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్ లో ఎంటర్ అవ్వాలంటే ఆ అమ్మాయిని విలన్స్ కి అప్పగించాల్సిన అవసరం హీరోకి ఏర్పడగా ఆ తర్వాత ఏం జరిగిందో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని చెప్తాను. సినిమా స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయిన తర్వాత సినిమా కొంచెం స్లోగా ఉంది అనిపించిన తర్వాత కథ టేక్ ఆఫ్ అయినప్పటి నుంచి అబ్బురుపరిచే విజువల్స్, ఇంటర్వల్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ పై అంచనాలను ఒక రేంజ్ లో పెంచగా సెకండ్ హాఫ్ కూడా అక్కడక్కడ కొంచెం లెంత్ అయినట్టు అనిపించిన తర్వాత సినిమా ఏమవుతుంది అన్న ఆసక్తిని సినిమా అంతటా కొనసాగేలాగా చేసి ప్రీ క్లైమాక్స్, టూ క్లైమాక్స్ ఎపిసోడ్లు ట్విస్ట్లను రివీల్ చేస్తూ ఆడియన్స్ ని బాగా మెప్పిస్తుంది. ఓవర్ ల్యాప్ గా సినిమా అక్కడక్కడ లెంత్ పెరిగినట్లు అనిపించినా కూడా టికెట్ డబ్బులకు వర్త్ అనిపించేలాగా సీన్లు మెప్పిస్తాయి. సినిమా అయ్యేసరికి ఆడియన్స్ మాత్రం ఒక మంచి సినిమా చూసామనే ఫీల్ తో బయటికి రావటం మాత్రం ఖాయం. ఓవరాల్ గా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేస్తున్న తరువాత కల్కి మూవీ ఆడియన్స్ నుండి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ అయితే వినిపిస్తుంది. భైరవగా తన కామెడీ టైమింగ్ తో ప్రభాస్ మెప్పించాడు. సూపర్ హీరోగా అతడి క్యారెక్టర్ ను పవర్ఫుల్ గా డిజైన్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ పై కలిగించిన యాక్షన్ సీన్లను గూప్ బంప్స్ ను కలిగిస్తాయి. ప్రభాస్ క్యారెక్టర్ కి ధీటుగా అశ్వత్థామ పాత్రను రాసుకున్నాడు దర్శకుడు. అమితాబ్ బచ్చన్ డైలాగ్ డెలివరీ, అతడి స్క్రీన్ ప్లే వావ్ అనిపిస్తాయి. యాక్షన్ సీన్ లతో అదరగొట్టాడు. ఎమోషనల్ రోల్ లో దీపిక కనిపించింది. తన బిడ్డ కోసం ఆరాటపడే తల్లిగా నేచురల్ యాక్షన్ కలిగించింది. కమల్ హాసన్ సినిమాలో కేవలం 10 నిమిషాలు మాత్రమే కనిపిస్తారు. సెకండ్ పార్ట్ లో ఆయన క్యారెక్టర్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. మార్వెల్ సీరియస్ సూపర్ హీరో సినిమాలు వరల్డ్ వైడ్ గా సినీ అభిమానులను మెప్పించాయి. అలాంటి సూపర్ హీరో మూవీ పురాణాల నేపథ్యంలో తెరకెక్కడం ఎలా ఉంది అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కల్కి 2898 AD మూవీ. మహాభారతంలోని కొన్ని పాత్రలు, వారికి ఉన్న అతీత శక్తులకు ఓ ఫ్రిక్షనల్ వరల్డ్ ను జోడించి దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి మూవీని తెరకెక్కించాడు. ఈ కథను మార్వెల్ సినిమాకు ఏమాత్రం తగ్గని విధంగా లార్గెన్ దెన్ లైఫ్ విజువల్ గ్రాఫిక్స్ తో చెప్పాలని నాగ్ అశ్విన్ ప్రయత్నించారు. ప్రతి సీన్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. కాంప్లెక్స్ శంభాల వరల్డ్ లోకి తీసుకెళ్తారు. సినిమాలో ఉపయోగించే గన్స్, వెహికల్స్ తో పాటు క్యారెక్టర్ లుక్స్ వరకు ప్రతిదీ డిఫరెంట్ గా క్రియేట్ చేశాడు నాగ్ అశ్విన్. కాగా వరల్డ్ వైడ్ గా దాదాపు 10,000 స్క్రీన్స్ లో సినిమాను విడుదల చేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజుకు 5 షోలతో పాటు అదనంగా బెనిఫిట్ షోకి కూడా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తెల్లవారుజామునే థియేటర్ల వద్దకు చేరి సంబరాలు చేసుకోవడం ప్రారంభం చేశారు. సినిమా ఎలా ఉంది అనేది నేను చెప్పడం కాదు, మీరే వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.